ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికి ప్రేయర్ ని స్టార్ట్ చేసుకుందాము. స్కైప్ ఆరాధన జాయిన్ అయిన బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికి ప్రైజ్ లార్డ్. ప్రేయర్ ని స్టార్ట్ చేసుకునే ముందు ప్రార్థనతో స్టార్ట్ చేసుకుందాము. మన మధ్యలో ఉన్న చంద్రశేఖర్ అన్న స్టార్టింగ్ ప్రేయర్ చేస్తారు, దీపా సిస్టర్ పాట పాడతారు. పరిశుద్ధుడవగు దేవ, సర్వోన్నతుడగు తండ్రి, మీకే కృతజ్ఞతలనైనా. ఇంతవరకు మీరు మాకు సహాయకులు ఉండి నడిపించినందుకు మీకు ఎంతో వందనాలు ప్రభా. ప్రతి దశలో మీరు మాకు సహాయకులు ఉంటూ నడిపిస్తున్నందుకు, ముఖ్యంగా అనేకమైన విషయాలు బయలుపరుస్తూ ఈ యొక్క ప్రేయర్ మీటింగ్ ద్వారా మీరు అనుగ్రహించిన కృపను బట్టి మీకు ఎంతో వందనాలు, కృతజ్ఞతలు అర్పించుకుంటున్నాం. సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీకే చెల్లించుకొనిచున్నాం. మేము ఉంటున్న కాలం బహు భయంకరమైన కాలం తండ్రి. ఇది తమ్మూజ నెలలో ప్రభా మమ్మల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం. అవును ప్రభా, రాబో దినాలు ఏ రీతిగా ఉన్నాయో మీరు అనేక పర్యాలు హెచ్చరిస్తూ, దుర్దినములు కాబట్టి సమయాన్ని పోనీ సద్వినియోగం చేసుకోమన్నారు. ఎక్కువ సమయం మీ సన్నిధిలో గడపాలా ప్రభా, అటువంటి భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. మీరు మిమ్మల్ని దర్శించే కాలంలో ఇశ్రాయేల్ ప్రజలందరూ అనేక ప్రాంతాలకి తరలిపోయినారు ప్రభా. అదే విధంగా తిరిగి రాబోతున్న కాలంలో ఉండబోతున్నారు అయినా. మీరు వచ్చే టైంకి మనిషి కుమారుడు తిరిగి వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసాన్ని కనుగొనున్నారంటే క్రైస్తవుల జీవితం కూడా ఇశ్రాయేల్ ప్రజల్లాగానే ఉంటుందన్న విషయాన్ని మరోసారి జ్ఞాపకం చేసినందుకు మీకు ఎంతో వదనాలు తండ్రి. కాబట్టి ప్రభా, మేము సమస్తాన్ని కోల్పోయినా మిమ్మల్ని హత్తుకొని జీవించాలనైనా అటువంటి జీవితము కలిగిన భాగ్యాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఈ ఆరాధన అంతట్లో మీరు ఆధిపత్యం వహించండి, అనేకుల జీవితాలలో అద్భుతాలు చేకూర్చండి, స్వస్థతను ముఖ్యంగా అనుగ్రహించండి. ప్రభా, మా శరీరాలని, మా ఆత్మని, మా ప్రాణాలని మీకు సమర్పిస్తున్నాం తండ్రి. మీరే కాచి కాపాడండి. పరిశుద్ధాత్మ అభిషేకం అనుగ్రహించండి, లేని వారికి కృపలు అనుగ్రహించండి ప్రభా. అవును ప్రభా, ప్రతి క్షణం మీ యొక్క ఆత్మకి సంపూర్ణంగా మేము సమర్పించుకోవాలనగా శరీర నియమాలను ఛేదించుకోవాలి ప్రభా. అవును ప్రభా, శరీర కార్యములు స్పష్టంలైన నుంచి దళితుల రాష్ట్ర పత్రికలో పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు ప్రభా. అవి ఇట్లన్నీ మరి వాటన్నిటి మీద మేము విజయం పొందాలా. సాత్వికమైన మనసు అనుగ్రహించండి తండ్రి. తగ్గింపు జీవితం అనుగ్రహించి మీ కాళ్ళ చెంతకు వచ్చి ప్రభా, ఏ రీతిగా అయితే మరియా ఉత్తమమైనది ఎన్నుకున్నదో మీ వాక్యం ధ్యానించడంలో మీ కాళ్ళ దగ్గర మేము వినాల ప్రభా. వింట వలన విశ్వాసం కలుగుతున్నారు ప్రభావ. మనం చెప్పని వాడు ఏ రీతిగా వినగలంనైనా. కాబట్టి చెప్పే వాళ్ళు బాగా తర్బీదు పొంది, ఓ ప్రభా, పరిశుధాత్మ నడిపింపు పొంది నోట్స్ రాసుకొని సిద్ధపడాలని సహాయపడండి ప్రభా. నిర్లక్ష్యమైన జీవితం నుంచి మమ్మల్ని బయటికి లాక్కామని ప్రార్థిస్తున్నాం. వినయము, భయభక్తులు కలిగి ప్రభా, పరిశుద్ధతతో ప్రభా మీ సన్నిధిలో సమయం గడపాలా. భయము, వణుకులతో మీ అందు తరమల్లి విధేయత కలిగి నడిపించండి. అవునైనా అటువంటి జీవితం మాకు అందరికీ అనుగ్రహించమని, ఈ ఆరునంతటా మీరే ఆధిపత్యం వహించమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ బ్రదర్, థ్యాంక్ యూ బ్రదర్. దీపా సిస్టర్ మీరు పాట పాడండి సిస్టర్. సిస్టర్ ప్రైజ్ లార్డ్ సిస్టర్, ఎవరికైనా ఇస్తారా సిస్టర్? నేను బయట ఉన్నాను. అన్న మీరు పాట పాడండి అన్న. అడగక మునుపే నా అక్కరలన్నీయు ఎరిగిన వాడవు, అడిగిన వాటి కంటే అత్యధికముగా చేయుచున్నావు. యేసయ్యా, నీ కృప పొందుటకు నాలో ఏమున్నదని. యేసయ్యా, నీ కృప పొందుటకు నాలో ఏమున్నదని. అడగక మునుపే నా అక్కరలన్నీయు ఎరిగిన వాడవు, నాకు సహాయము చేయుటకై నీ దక్షిణ హస్తము చాపితివే. నాకు సహాయము చేయుటకై నీ దక్షిణ హస్తము చాపితివే. సత్య సాక్షిగా నేనుండుటకై ఉపకరములెన్నో చేసితివే. సత్య సాక్షిగా నేనుండుటకై ఉపకరములెన్నో చేసితివే. హల్లెలూయా, ఉపకరములెన్నో చేసితివే. అడగక మునుపే నా అక్కరలన్నీయు ఎరిగిన వాడవు, అడిగిన వాటి కంటే అత్యధికముగా చేయుచున్నావు. యేసయ్యా, నీ కృప పొందుటకు
నాలో ఏమున్నదని. యేసయ్యా నీ కృప పొందుటకు నాలో ఏమున్నదని. అడగక మునుపే నా అక్కరలన్నీయు ఎరిగిన వాడవు. నాకు దీర్ఘాయువు నిచ్చుటకే నిహితోపదేశము పంపితివే. నాకు దీర్ఘాయువు నిచ్చుటకే నిహితోపదేశము పంపితివే. నిత్య జీవమునే పొందుటకు పునరుద్ధానమునొందితివే. నిత్య జీవమునే పొందుటకు పునరుద్ధానమునొందితివే. హల్లెలూయా పునరుద్ధానమునొందితివే. అడగక మునుపే నా అక్కరలన్నీయు ఎరిగిన వాడవు. అడిగిన వాటి కంటే అత్యధికముగా చేయుచున్నావు. యేసయ్యా నీ కృప పొందుటకు నాలో ఏమున్నదని. యేసయ్యా నీ కృపనందుటకై నాలో ఏమున్నదని. నాకు ఐశ్వర్యం నిచ్చుటకే నీ మహిమైశ్వర్యం విడిచితివే. నాకు ఐశ్వర్యం నిచ్చుటకే నీ మహిమైశ్వర్యం విడిచితివే. మహిమలో నీతో నేనుంటుటకే మహిమాత్మతో నన్ను నింపితివే. మహిమలో నీతో నేనుంటుటకే మహిమాత్మతో నన్ను నింపితివే. హల్లెలూయా మహిమాత్మతో నన్ను నింపితివే. అడగక మునుపే నా అక్కరలన్నీయు ఎరిగిన వాడవు. అడిగిన వాటి కంటే అత్యధికముగా చేయుచున్నావు. యేసయ్యా నీ కృప పొందుటకు నాలో ఏమున్నదని. యేసయ్యా నీ కృపనుందుటకై నాలో ఏమున్నదని. అడగక మునుపే నా అక్కరలన్నీయు ఎరిగిన వాడవు. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ అందరికీ. ప్రైజ్ లార్డ్ సార్. ప్రైజ్ లార్డ్ సార్. ప్రైజ్ లార్డ్ అన్న. మన మధ్యలో ఉన్న భాస్కర్ బ్రదర్ వాక్యంలోకి నడిపిస్తారు. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ అండి. వాక్యంలోకి నడిపించండి బ్రదర్. ప్రార్థన చేస్తాం. నమ్మకమైన తండ్రి, ప్రేమ కలిగిన రాజా, మీ పాదాలకు వందనాలు, స్తోత్రాస్తుతులు చెల్లించుకుంటూ సాయంకాల సమయంలో మరొకసారి మీ వైపు తిరిగి చుట్టానికి అనుగ్రహించిన కృపకై మీకు వందనాలు. అంతైనా నమ్మదగిన దేవుడుగా మా జీవితాల్లో ఉన్నందుకే మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. పడి చెడిన మమ్మల్ని అయ్యా ఏర్పరచుకొని పిలిచి అయ్యా నమ్మకమైన తండ్రి మీ స్వాస్యంగాను రాజులైన యాజకంపులో నమ్మకమైన దేవ మమ్మల్ని కూడా ఉంచడానికి ఇష్టపడినారు తండ్రి. మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను దేవ. ఈ యొక్క సమయంలో వచ్చిన ప్రతి ఒక్క బిడ్డకై మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. నమ్మకమైన తండ్రి ఎన్నోరు తిరుగుదాన్ని నింపుతానని సెలవిచ్చినారు అయ్యా. కేవలం ఇటువాడిని పనికిమాలిన వాడిని అయ్యా మీరు ఎరుగుదరు తండ్రి. ఏ యోగ్యత లేదు, ఏ అర్హత లేదు తండ్రి. మీ వాక్యం పట్టుకొని మీ బిడ్డల మధ్యలో నిలబడి అయ్యా మాట్లాడే అయ్యా స్థితి నాకు లేదని మీరు ఎరుగుదరు తండ్రి. కృపను అనుగ్రహించండి. నా నోట్లో మీ మాటలు ఉంచండి. పరిశుధాత్మ నడుపుదల అనుగ్రహించండి తండ్రి. మా అందరి జీవితాల్లో తండ్రి ఏది కొదువుగా ఉందో అయ్యా ఏ విషయం మీరు మాట్లాడాలనుకుంటున్నారు మాతోటి మాట్లాడండి దేవా. నమ్మకమైన తండ్రి మీరు మాట్లాడితే మేము బాగుపడతాం తండ్రి. అయ్యా మేము మాట్లాడితే మేము బ్రతుకుతాం దేవా. కృపను అనుగ్రహించమని విజయాలు చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయం మా యొక్క ఆత్మీయ జీవితాలకు ఎంతో మేలుకరంగాను ఆశీర్వాదకరంగాను ఉండటానికి కృపను అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో బ్రతిమాలి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునామానికి వందనాలు. ఈరోజు వాక్యాంశం కొరకై
న్యాయాధిపతులు 6వ అధ్యాయం చూస్తాం. న్యాయాధిపతులు 6వ అధ్యాయం. ఇశ్రాయేలు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏండ్లు వారిని మిద్యానీయులకు అప్పగింపింది. మిద్యానీయుల చెయ్యి ఇశ్రాయేలు మీద హెచ్చాయను గనుక వారు మిద్యానీయుల ఎదుట నిలవలేక కొండలలో ఉన్న వాగులను, గుహలను, దుర్గములను తమకు స్థిరపరచుకొనిరి. ఇశ్రాయేలు విత్తనము విత్తిన తరువాత మిద్యానీయులు అమాలేకులను తూర్పు నుండి వారును తమ పశువులను గుడారమును తీసుకొని మిడతల దన్నంత విస్తారంగా వాటి మీదకి వచ్చి వారి ఎదుట దిగి గాజాకు పోవు దూరం భూమి పంటను పాడు చేసి ఒక గొర్రెను గాని, ఎద్దును గాని, గాడిదను గాని, జీవన సాధనమైన మరి ఏ దానిని ఇశ్రాయేలుకు ఉండనియ్యలేదు. వారును వారి వంటలను లెక్క లేకుండెను. దేశము పాడు చేయుటకు వారు దానిలోకి వచ్చిరి. ఇది ఈ యొక్క వాక్య భాగంలో మొట్టమొదట వాక్యం ఏమని ప్రారంభమవుతుందంటే, ఇశ్రాయేలు యెహోవా దృష్టికి ద్రోషులైనందున యెహోవా వారిని మిద్యానీయుల చేతికి అప్పగించెను. పాత నిబంధన గ్రంథంలో అంతా మనం చూస్తూ ఉంటే, ఎప్పుడైతే తమ బిడ్డలు ప్రభువుకు వ్యతిరేకంగా జీవిస్తారో ప్రభు వారిని శత్రువుకు అప్పచెప్పి వాడుతూ ఉంటున్నాడు. ఈ విషయం మరీ అనేక పర్యాయాలు బైబిల్లో నమోదు చేయబడుతూ వచ్చింది. ఎవరెవరైతే ఆయనకి వ్యతిరేకంగా జీవించినటువంటి జీవితాన్ని బట్టి రాజులే గాని, మనుషులే గాని, యాజకులే గాని ప్రతి ఒక్కరు కూడా ప్రభు యొక్క ఉగ్రతకు పాలవుతూ వచ్చినారు. వారిని దేవుడు శత్రువులకు అప్పచెప్పుతూ వచ్చినాడు. ఈ విషయం మనం గమనిస్తే ఇక్కడ ఇశ్రాయేలీలు దేవుని పేరు పెట్టబడినటువంటి ప్రజలు, ఎర్ర సముద్రంలో బాప్తిసం తీసుకునబడినటువంటి ప్రజలు, ఏర్పాటు చేయబడినటువంటి ప్రజలు, వాగ్దానం చేయబడినటువంటి ప్రజలు, దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి స్వకీయ సంపాద్యము ఆయన వెళ్ళ చెల్లించి వాళ్ళని తన బిడ్డలుగా ఏర్పాటు చేసుకున్నాడు. అబ్రహాముకి ఇవ్వబడినటువంటి వాగ్దానం వారి జీవితాల్లో నెరవేర్చవాలని కోరినాడు. ఎంతో గొప్ప దైవపరమైనటువంటి ఒక చిత్తం, దేవునికి ఒక ప్రణాళిక, ఒక గంభీరమైనటువంటి ఒక ఉద్దేశం ఇశ్రాయేల్ ప్రజల ఎడల ప్రభుకుంది. ఆ విధంగా రక్షించబడినటువంటి ప్రతి ఒక్కరి ఎడలను ఆయన యొక్క ఉద్దేశములు, ఆయన యొక్క సంకల్పాలు ఎంతో ఉన్నతమైనవి. ఆయన మన కొరకు ఎంతో గొప్ప ఆలోచనలు, మహిమకరమైనటువంటి పరలోక సంబంధమైనటువంటి ఉద్దేశాలు మన జీవితాల్లో ప్రభు నెరవేర్చవాలని కోరి నిన్ను నన్ను ప్రభు దాస్య జీవితం నుండి విడిపించి అంతరంగంగా ఒక ఇశ్రాయేలుగా ప్రభు మనల్ని చేసినాడు. అబ్రహాముకున్నటువంటి సమస్తమైనటువంటి వాగ్దానాలు నా జీవితాల్లో ఆయన నెరవేర్చవాలని కోరినాడు. నేను కూడా ఎప్పుడైతే మనం మారుమనసు పొంది ప్రభు యొద్ద చేర్చబడతామో మనం కూడా ఒక ఇశ్రాయేలీయులమి, అంతరంగం నందు ఒక యూదులమి. యూదుడు ప్రత్యేకించబడినటువంటి వాడు. యూదుడు ప్రభు చిత్తాన్ని తెలుసుకొని జీవించేటటువంటి వాడు. యూదుడు ప్రభు కొరకు జీవించేటటువంటి వాడు. మిగతా ప్రజలందరూ జనాంగాలు, ఆ రోజుల్లో ఉన్నటువంటి జనాంగాలందరినీ పక్కన పెట్టి ఆయన తన కొరకు ఒక స్వాస్థ్యంగా ఇశ్రాయేలుని ఎంచుకున్నాడు. అయితే అదే ఉద్దేశం నా జీవితంలో కూడా ప్రభు కలిగి నిన్ను నన్ను నిత్య నరకానికి, నిత్య దాసత్యానికి పాత్రులమైనటువంటి మనల్ని ప్రభు తన యొక్క ప్రసిద్ధమైనటువంటి రక్తాన్ని కార్చి విమోచించి అంతరంగంగా యూదునిగా, ఇశ్రాయేలుగా ప్రభు మనల్ని చేసినాడు. రక్షించబడినటువంటి ప్రజలము, ఆయన సొత్తుము, ఆయన ప్రజలము, ఆయన మన దేవుడు, ఆయన మన రక్షకుడు. కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి విషయాన్ని మనం చూస్తే, ఇశ్రాయేలు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా వారిని మిద్యానీయులకు అప్పగించెను. మిద్యానీయులు శత్రువులండి, శత్రువు, ఇశ్రాయేలులకి శత్రువు. మిద్యానీయుల యొక్క జీవితం ఇశ్రాయేలులకి జీవితానికి సంపూర్ణమైనటువంటి వ్యతిరేకత. వాళ్ళ ఉద్దేశం వేరు, ప్రభు చిత్తంలో వీళ్ళ యొక్క జీవితం వేరు. కానీ శత్రువుల చేతికి ఇశ్రాయేలీలు అప్పగించబడినారు. ఎందుకంటే ఇశ్రాయేలీలు యెహోవా దృష్టికి దోషులైనారు అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి జరిగినటువంటి విషయం ఏంటంటే,
7 వారిని మిద్యానీయులకు అప్పగించను. మిద్యానీయులు చెయ్యి ఇశ్రాయేలీయుల మీద హెచ్చైన గనుక మిద్యానీయులు ఎదుట నిలవలేక కొండలలోను, వాగులలోను, గుహలలోను, దుర్గములను తమ కొరకు సిద్ధపరచుకునేరి. శత్రువు ముందల దేవుని బిడ్డలు, శత్రువు ముందల ప్రభు ఏర్పాటు చేసుకున్నటువంటి బిడ్డలు, ప్రభు రక్షించినటువంటి బిడ్డలు, రోజు ప్రార్థనలో కూడుకునేవాళ్ళు, ప్రతి ఆదివారం సంఘానికి వెళ్ళి చర్చికి వెళ్ళేవాళ్ళు, నిత్యం ప్రార్థించేవాళ్ళు శత్రువు ఎదుట నిలవలేక పారిపోయి కొండల్లో, గుహల్లో వాళ్ళు తమ కొరకు స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. ఎందుకంటే పట్టణాల్లోకి వెళ్ళి లేక మైదానాల్లోకి వెళ్ళి మిద్యానీయులను చూసే అంత ధైర్యం వాళ్ళకి లేదు. శత్రువు ఎదుట కృంగిపోయినటువంటి జీవితం, ఓడిపోయినటువంటి జీవితం, ఎంత భయంకరమైనటువంటి జీవితం. ప్రభు వారిని ఒక మహిమకరమైనటువంటి ఉద్దేశం కోసం వాళ్ళని ఏర్పాటు చేసుకుంటే, ఒక పరలోక సంబంధమైనటువంటి పిలుపులో వారిని పిలిస్తే, ఒక పరలోక సంబంధమైనటువంటి ఏర్పాటు ఉద్దేశం వారి జీవితాల్లో కలిగి ఉంటే, వారు యెహోవా దృష్టికి దోషులేరు గనుక ఆయన వారిని మిద్యానీయులకు, శత్రువులకు అప్పచెప్తే ఓడిపోయినటువంటి జీవితం, వాళ్ళని ఎదుర్కోలేని స్థితి, వారిని కనీసం చూడలేనిటువంటి స్థితి, దాక్కునేటటువంటి స్థితి, ఓడిపోయినటువంటి జీవితం. వారి జీవితాల్లో ఇంకా ముందరకు వచ్చి చూస్తే, ఇశ్రాయేలీయులు విత్తిన తర్వాత మిద్యానీయులు, అమాలేకీయులు తూర్పు నుండి వారు తమ పశువులను, గుడారములను తీసుకొని మిడతల దండంత విస్తారముగా వారి మీదకి వచ్చి వారి ఎదుట గాజాకు పోవు దూరమంతా భూమి పంటను పాడు చేసి వారి గొర్రెలను గాని, ఎద్దులను గాని, గాడిదలను గాని, జీవన సాధనమైన మరి దేనియు ఇశ్రాయేలీయులకు ఉండనీయలేదు. వారును వారి వంటలను లెక్కలేనంత ఉండెను. దేశము పాడు చేయుటకు వారు దానిలోకి వచ్చిరి. శత్రువు మనల్ని పాడు చేయటానికి మన జీవితంలోకి వస్తాడండి. రక్షించబడిన దానివే, రక్షించబడిన వాడివే. ప్రభు యొక్క పిలుపు నీ జీవితంలో ఉంది. ప్రభు ఏర్పాటు చేసుకున్నాడు, బాప్తిసం పొందావు. వీళ్ళందరూ దేవుని బిడ్డలు. ఆ యొక్క ఎర్ర సముద్రపు అనుభవం నుంచి వచ్చిన వాళ్ళు, దాస్యపు అనుభవం నుంచి బయటకు వచ్చిన విడిపించబడినటువంటి వాళ్ళు, క్రయం చెల్లించబడినటువంటి వాళ్ళు, ఎర్ర సముద్రపు బాప్తిసం, ఎర్ర సముద్రపు అనుభవం కలిగిన వాళ్ళు, ప్రభువు చేత నడిపించబడినటువంటి ప్రజలు, ఏర్పాటు చేయబడినటువంటి ప్రజలు, వాగ్దానం చేసినటువంటి దేశంలోకి ప్రవేశించినటువంటి వారు. ఈరోజు వాళ్ళ స్థితి ఎట్లుందంటే, యెహోవా దృష్టికి దోషులైరి. కనుక దేవుడు శత్రువుకు అప్పచెప్తే శత్రువు ఎదుట నిలవక పారిపోయినటువంటి జీవితం, ఓడిపోయినటువంటి జీవితం. వారు నాటింది అన్యులు, శత్రువు దాన్ని పాడు చేసేవాడుగా ఉన్నాడు, వాడి దేశాన్ని పాడు చేసేవాడుగా ఉన్నాడు. వారికి కలిగినటువంటి జీవనోపాధులు సమస్తాన్ని కూడా నాశనం చేసినటువంటి వాడుగా ఉన్నాడు. ఈ దుస్థితి ఎందుకు వచ్చిందంటే, వారు ఆయనకి వ్యతిరేకంగా పాపం చేశారు. ఈ వాక్యం ఏం సెలవిస్తుందంటే, నీవు రక్షించబడిన వాడు అయినప్పటికీ, క్రైస్తవురాలు అయినప్పటికీ, క్రైస్తవుడు అయినప్పటికీ, నీవు ఎంత దేవునికి భక్తిగా ఉంటున్నప్పటికీ, ఒకవేళ నీ జీవితంలో ఎక్కడైనా ఆయనకి వ్యతిరేకమైనటువంటి జీవితం ఉంటే, ఒకవేళ నీ జీవితంలో ఇంకా లోపరచబడినటువంటి ఏదైనా నీ ప్రభువుకు వ్యతిరేకంగా ఉంటే, ప్రభువు నిన్ను ఆ యొక్క శత్రువుకి అప్పచెప్పేవాడుగా ఉన్నాడు. శత్రువుకి అప్పచెప్తే మన జీవితంలో జరిగేటటువంటి 3 లక్షణాలు: 1, ఓడిపోయినటువంటి జీవితం; 2, సిగ్గు అవమానం కలిగినటువంటి జీవితం; 3వది, మనం ఏది విత్తినప్పటికీ, ఎంత పని చేసినప్పటికీ ఆశీర్వాదం ఉండనటువంటి ప్రదేశం, ప్రాంతం. ఎంత పని చేసినా, ఎంత సంపాదించినా నిలవని స్థితి. 3వది, సమస్తమును కోల్పోయే వారంగాను, ఏ పని చేసినా కూడా పాడుగాను, ఏ ప్రతిఫలం లేనిదిగాను ఉండేటటువంటి పరిస్థితి. ఇది శత్రువు మన జీవితంలో పనిచేస్తున్నప్పుడు ఉండేటటువంటి పరిస్థితి. కాబట్టి ఈరోజు నీవు నేను హెచ్చరించబడుతున్నాము. నా జీవితంలో ఏ రకమైనటువంటి అనుభవం మనం కలిగి ఉన్నాం? క్రీస్తులో, ఆయనలో జయ జీవితం జీవిస్తున్నామా? ఆయనలో మహిమ నుండి అధిక మహిమకి ఎదిగేటటువంటి స్థితిలో ఉన్నామా? ఆయనలో అత్యధికమైనటువంటి ఆశీర్వాదానికి పాత్రలమవుతున్నామా?
మన ఆత్మీయ జీవితం ప్రభువుకి అంగీకారంగాను, గలతీలకు రాసిన పత్రికలో ఉన్నటువంటి ఫలాలని ప్రభు కొరకు ఫలించే వారంగాను, ఫలభరితమైనటువంటి జీవితంగాను ఉందా, లేకపోతే ఒక ఓటమి జీవితం, ఒక పతనమైనటువంటి జీవితం, ఏది చేసినా కూడా ఫలించలేనటువంటి జీవితం, అవమానకరమైనటువంటి స్థితి, ఇతరుల ముందలు మనం తలెత్తుకోలేని, ఈ లోకస్తుల ముందలు తలెత్తుకోలేనటువంటి స్థితి. వారు అభివృద్ధి చెందుతున్నారు కానీ క్రీస్తు నామంలో, దేవుని నామంలో పిలువబడిన నీవు నేను జీవితం జీవించలేనటువంటి స్థితి. అన్యులు వర్ధిల్లుతున్నారు కానీ నీ జీవితంలో ఏ మార్పు లేదు. ఇటువంటి పరిస్థితి, ప్రభు కొరకు నిలవలేని స్థితి, ప్రభు కొరకు ఫలించలేనటువంటి స్థితి. మనల్ని మనం పరీక్షించుకుంటే ఏ రకమైనటువంటి ఫలం లేనటువంటి స్థితి, ఫలించలేని స్థితి ఒకవేళ మనం కలిగి ఉంటే, ఈరోజు ప్రభు నీతో నాతోటి మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టికి దోషులైనందున ఆయన వారిని మిద్యానీయులకు అప్పచెప్పినాం అంటే శత్రువుకి అప్పచెప్పబడినటువంటి జీవితం, శత్రువు ఏలుబడి కింద ఉన్నటువంటి జీవితం, ఎంతో భయంకరమైనటువంటి జీవితం. కానీ ఇక్కడ ఈ యొక్క వాక్యంలో ప్రభు ఒక విడుదలనిస్తున్నాడు. ఈ యొక్క వాక్యంలో అధ్యాయంలో ముందలకెళ్తే ఇక్కడ 11వ వచనం నుంచి చూస్తే అక్కడ గిద్యోను మనకు కనిపిస్తాడు. గిద్యోను జీవితం కూడా చూస్తే గిద్యోను కూడా ఓడిపోయినటువంటి జీవితం. ఆయన కూడా మిద్యానీయులకు కనపడకుండా అక్కడ ఏమని రాయబడిందంటే 11వ వచనం చూడండి. యెహోవా దూత వచ్చి అబియేత్రి కుమారుడైన యోనాషునకు కలిగిన ఉఫ్రాలోని మస్తక వృక్షము కింద కూర్చుండెను. యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మురుగుయుండునట్లు గానుగ చాటున గోధుమలను దుల్లగొట్టుకొనుచుండగా, మిద్యానీయులకు మురుగయ్యుండునట్లు గానుగ చాటునున్నటువంటి జీవితం. ఇక్కడ గోధుమలను దుల్లగొట్టుకునేటటువంటి స్థితి, గోధుమ పంటను కోసే స్థితి కాదు, కానీ దుల్లగొట్టుకునేటటువంటి స్థితిలో ఉన్నాడు. ఇక్కడికి వచ్చి యెహోవా దూత అతనికి కనపడి ఏమంటుందంటే, పరాక్రమైన బలాఢ్యుడా లే. కానీ దీనికి ముందల ఒక కార్యం ఇశ్రాయేలీయులు చేశారు. వారు ఎప్పుడైతే ఓడిపోయినటువంటి స్థితి, ఎప్పుడైతే శత్రువు వారి జీవితాలని పతనం చేసినటువంటి స్థితి, ఎప్పుడైతే శత్రువు సమస్తాన్ని పాడు చేస్తున్నటువంటి స్థితి, వారి జీవితాల్లో ఓటమి, వారి జీవితాల్లో పతనం, వారి జీవితాల్లో ఏది చేసినా కూడా నిలవకపోవటం, అవమానం, నింద కలిగినటువంటి జీవితం, ఫలం లేనటువంటి జీవితం శత్రువు వారి మీద చేస్తున్నప్పుడు 7వ వచనంలో చూస్తే, మిద్యానీయుల వలన బాధను బట్టి ఇశ్రాయేలీయులు యెహోవాకు మొరపెట్టగా. అంతకుముందు వచ్చిన ఒకసారి చూడండి 6వ వచనం. మిద్యానీయుల వలన మిక్కిలి హీన దశకు వచ్చినప్పుడు వారు యెహోవాకు మొరపెట్టిరి. మిద్యానీయుల వలన మిక్కిలి హీన దశకు వచ్చినప్పుడు వారు యెహోవాకు మొరపెట్టరి. మిద్యానీయుల వలన బాధను బట్టి ఇశ్రాయేలు వారికి యెహోవాకు మొరపెట్టగా. ఇక్కడ ఆయన ఒక ప్రవక్తను లేపుతున్నాడు. ప్రవక్త జీవితం కూడా వాళ్ళ జీవితానికి సంబంధించిందే, కానీ ప్రభు ఒక ప్రవక్తను లేపుతున్నాడు. అక్కడ ఓడిపోయిన జీవితమే ఆయనది కూడా. ఆయన కూడా అవమానమును, సిగ్గును, నిందను భరిస్తూ ఉన్నటువంటి ప్రదేశమే, ప్రాంతమే. అదే రకమైనటువంటి స్థితిలో ఉన్నాడు. కానీ ప్రభు ఇక్కడ సంబోధిస్తున్నాడు. ఎప్పుడైతే మనం ప్రభు వైపు తిరుగుతామో ఆయన మనల్ని సంధించే దేవుడిగా ఉన్నాడు. ఎప్పుడైతే ఇశ్రాయేలీయులు తమ కష్టాన్నంతటిని చూసి వారు మిక్కిలి హీన దశకు వచ్చినప్పుడు వారు యెహోవాకు మొరపెట్టిరి అన్న విషయం చూస్తే, ఆయన వైపు ఎప్పుడైతే ఆయన ప్రజలు తిరిగి మొరపెడతారో, when they turn to him, వాక్యం పదే పదే ఏం మాట్లాడుతుందంటే, ఎప్పుడైతే నీవు ఆయన వైపు తిరిగిన ఎడల ఆయన కరుణించే దేవుడు, బహుగా కరుణించే దేవుడు అని రాయబడింది వాక్యంలో. సో మన జీవితం ఏదైనప్పటికీ ఆయన తిరిగినప్పుడు ఆయన కరుణించే దేవుడు. అక్కడ ఇశ్రాయేల్ జీవితంలో కూడా అదే జరుగుతూ వచ్చినప్పుడు గిద్యోన్ని లేపి గిద్యోనికి వాగ్దానం చేస్తూ వచ్చినాడు ప్రభు. అయ్యా నువ్వు లే, నీ యొక్క జీవితాన్ని సరి చేసుకో. ఇక్కడ గిద్యోను యొక్క స్థితి మనం చూసినాం. అయితే గిద్యోను యొక్క జీవితంలో ఒక గొప్ప కార్యం జరిగింది. గిద్యోనికి ప్రభు వాగ్దానం చేసినాడు. గిద్యోనికి 4 సార్లు ప్రభు తన యొక్క చిత్తాన్ని తను
ఆయనతోటి ఉన్నటువంటి విషయాన్ని బలపరుస్తూ వచ్చినాడు. ఆయన అడిగినటువంటి సూచనలన్నిటిని కూడా ప్రభువు కృపతోటి వాటిని అంగీకరిస్తూ వచ్చినాడు. తద్వారా గిద్యోను బలపరచబడుతూ వచ్చినాడు ప్రభు సన్నిధిలో. తద్వారా గిద్యోను వాక్యం ద్వారా ప్రభు ప్రభువు యొక్క సన్నిధిలో బలపడుతూ వచ్చి మూడో కార్యం ఒకటి చేసినాడు. మూడో కార్యం ఏం చేసినాడంటే, యేసు ప్రభు ఆయన యెహోవా ఆ రాత్రి అందే యెహోవా 25వ వచనంలో నీ తండ్రి కోడెను అనగా 7 ఏండ్ల 2వ కోడను తీసుకుని వచ్చి నీ తండ్రికి కట్టబడిన బయలు యొక్క బలిపీఠము పడగొట్టి దానికి పైనున్న దేవతా స్తంభము నరికివేసి తగిన ఏర్పాటుతో ఆ బండ కొనను నీ దేవుడైన యెహోవాకు బలిపీఠము కట్టి ఆ 2వ కోడను తీసుకొని వచ్చి నీవు నరికిన ప్రతిమ యొక్క కర్రతో దహన బలి నర్పించమని అతనితో చెప్పాను. ఇక్కడ ఏమైందంటే ప్రభు గిద్యోను లేపినాడు, గిద్యోన్ని బలపరిచినాడు, గిద్యోనికి వాగ్దానం చేసినాడు. ఒక వ్యక్తి తరిమినట్టు నువ్వు మిద్యానీయులను శత్రువులందరిని కూడా తరుముతామని వాగ్దానం చేసినాడు. గిద్యోని యొక్క సంశయాలన్నిటిని, ఆయనకున్నటువంటి అనుమానాలన్నింటిని కూడా తీర్చినాడు. దేవుడు నమ్మదగిన దేవుడు అని, ఆయన నన్ను నిజంగా ఏర్పాటు చేసుకున్నాడని, ఆయన యొక్క ఏర్పాటులో నేను ఉన్నానని గిద్యోను నిశ్చయించుకున్నాడు. కానీ ఒక చాలా ముఖ్యమైనటువంటి ఒక స్థితి గిద్యోని ముందులుంది. గిద్యోను ఇంట ఒక బయలు దేవత ఉంది. ఆ బయలు దేవత యొక్క స్థితిని బట్టి ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే దేవుడు, నీవు నీ తండ్రికి కట్టబడినటువంటి బలిపీఠమును పడగొట్టి దానికి పైగానున్న దేవతా స్తంభమును నరికివేసి తగిన ఏర్పాటుతో ఈ బండ కొనను నీ దేవుడైన యెహోవాకు బలిపీఠము కట్టి ఆ 2వ కోడను తీసుకొని వచ్చి నీవు నరికి ప్రతిమ యొక్క కర్రతో దహన బలి నర్పించమని అతనితో చెప్పాను. 4 విషయాలు చెప్పాడండి. ఒకటి, నీ తండ్రి ఇంట్లో, నీ ఇంటిలో ఒక బయలు విగ్రహం ఉంది, ఒక దేవతా స్తంభం ఉంది. ఆ స్తంభాన్ని ఫస్ట్ నువ్వు నరకాల. నరికిన తర్వాత ఆ ప్రతిమను పడగొట్టి ఆ దానికి ఉన్న బలిపీఠాన్ని పడద్రోసి దానికి ఉన్నటువంటి చెక్కని తీసి ఆ చెక్కతోటి నీవు నీ తండ్రి ఇచ్చినటువంటి, నీ తండ్రి అంటున్నటువంటి ఒక పశువును, ఒక కోడెను తీసుకొని వచ్చి ఏ స్థలంలో అయితే ఇంతవరకు బయలుదేవతకు విగ్రహానికి దహన బలి అర్పిస్తూ వచ్చావో, లేక అర్పణలు చేస్తూ వచ్చావో, పూజ చేస్తూ వచ్చావో, ఆ స్థలంలోనే అదే పగలగొట్టి దాని చెక్కలతోటే దాని స్థితిని వాడి ఒక బలిపీఠం కట్టి యెహోవాకు ఆ కోడెను బలి అర్పించు. గిద్యోను తూచా తప్పకుండా ఆ కార్యం చేసినాడు. ఆ కార్యం చేస్తే జరిగిన విషయం ఏంటంటే 24వ వచనం, 27వ వచనం, 37వ వచనం నుండి చూస్తే గిద్యోను ప్రభువు వాడతాడు గిద్యోన్ని. గిద్యోను ముందల ఆ 300 మంది ముందల సైన్యం అంతా కూడా, శత్రు సైన్యం అంతా కూడా నాశనం చేయబడుద్ది. శత్రువుల మీద గొప్ప విజయం జరుగుద్ది. కానీ గిద్యోని జీవితానికి ఈ విజయానికి మధ్య ఉన్నటువంటి ఒక అతి ముఖ్యమైనటువంటి కార్యం ఏంటంటే ఆ యొక్క బయలుదేవత విగ్రహాన్ని, తన తండ్రి అంటున్నటువంటి బయలుదేవత విగ్రహాన్ని పడగొట్టాల్సినటువంటి స్థితి గిద్యోని జీవితంలో ఆ పని జరిగింది. గిద్యోని పడగొట్టినాడు. ఎక్కడైతే ఆ స్తంభం ఉందో దాన్ని పడగొట్టి దాన్ని శిథిలం చేసి దాని స్థలంలోనే, దాని కొననే ఒక దేవునికి బలిపీఠం తెచ్చి వాళ్ళకున్నటువంటి ఒక కోడెని తీసుకొచ్చి అదే స్థలంలో వధించి ప్రభు కొరకు బలి అర్పణ చేయటం జరిగింది. ఎప్పుడైతే ఈ కార్యం జరిగిందో నెక్స్ట్ స్టెప్ ఈజ్ విజయం. నెక్స్ట్ స్టెప్ ఆ యొక్క దాస్యం నుండి విడిపించబడినారు. శత్రువు పారదోలబడిండు. గొప్ప విజయం ఇశ్రాయేలు ప్రజలు చూడగలిగినారు. నీ నా జీవితంలో ఈ రోజు ప్రభు మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో ఏ విగ్రహం ఉంది? నీ జీవితంలో ఏ రకమైనటువంటి విగ్రహం ఇంకా అట్టే ప్రతిష్ఠించుకొని ఉన్నావు? అది అలవాటు కావచ్చు, అది నీ నడత కావచ్చు, అది నీ ఆలోచన కావచ్చు, అది నీ చూపులు కావచ్చు, అది నీ హృదయ ఆలోచనలు కావచ్చు, నీ స్నేహం కావచ్చు, నీవు ఇతరులతో ఉండేటటువంటి స్థితి కావచ్చు,
ఏ స్థితిలో అయితే ప్రభువు నుండి నువ్వు తప్పిపోయావో, ఏ స్థితిలో నీవు ప్రభువుకు దూరం అవుతున్నావో, ఏ విషయంలో నువ్వు ప్రభువుని కనపరచలేకపోతున్నావో, ఏది నీ జీవితంలో విగ్రహంగా మారిందో ఆ విగ్రహాన్ని, ఆ బయలు విగ్రహాన్ని నీవు ఈ రోజు తొలగించాలి. దాన్ని నరికివేయాలా, దాని యొక్క దీపత స్తంభాన్ని తీసివేయాలా, దాన్ని తుత్తినీయలు చెయ్యాలా. ఆ స్థలంలో ప్రభువుకి ఒక బలిపీఠం కట్టి ప్రభువును ఆరాధించాలి. అంటే ఈ స్థలంలో అయితే నీవు శత్రువుని సేవిస్తూ వచ్చినావో, శత్రువు యొక్క మాటను వింటూ వచ్చినావో, శత్రువుకి అవకాశం ఇస్తూ వస్తున్నావో, శత్రువుకి స్థలం ఇస్తూ వచ్చినావో, ఆ స్థలంలో ప్రభు కొరకు నిలబడాల్సినటువంటి స్థితి. దాన్ని దూరం తీసుకొని ప్రభు కొరకు నువ్వు నిలబడినప్పుడు గొప్ప విజయం నీ ముందులుంది. ఈరోజు నా జీవితంలో ప్రభు ఇదే మాట్లాడుతున్నాను. రక్షించబడినటువంటి నీవు, ప్రభు బిడ్డవైనటువంటి నీవు, ఆశీర్వాదానికి పాత్రుడు అయినటువంటి నీవు, గొప్ప పిలుపునకు ప్రత్యేకించబడినటువంటి నీ జీవితంలో ఓటమి, భయం, అనేక రకాలైనటువంటి అవమానాలు, నీచమైనటువంటి స్థితి, ఈ విధమైనటువంటి ఆత్మీయ శరీర జీవితాల్లో పతన జీవితం కలిగి ఉండటానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే నా జీవితంలో ఆ యొక్క బయలు విగ్రహం ఇంకా ఉంది. నీకు తెలుసు నీ జీవితంలో ఏ బయలు విగ్రహం ఉందో, నాకు తెలుసు నా జీవితంలో ఏ బయలు విగ్రహం ఉందో. దాన్ని ఎప్పుడైతే మనం పడగొట్టి, ఎప్పుడైతే దాన్ని నాశనం చేసి, ఎప్పుడైతే దాన్ని తొలగించి, ఆ స్థలాన్ని ప్రభు కొరకు ప్రతిష్ఠించి, ఆ స్థలంలో ఆయనకి అర్పణగా, ఆ స్థలంని ఆయనకి ఆరాధనకరమైనటువంటి స్థలంగా, ఆ స్థలాన్ని ప్రభువుకు మహిమ తెచ్చే స్థలంగా, ఆ యొక్క జీవితం ప్రభువుకు మహిమ తెచ్చే, ఘనత తెచ్చే విధంగా నువ్వు ఎప్పుడైతే తయారు చేయగలవో అప్పుడు దాని వెంటనే విజయాన్ని ప్రభు నీ కొరకు సిద్ధపరిచినాడు. ఆ విజయం ఆ 300 మంది యుద్ధం చేస్తే రాలేదండి. 20,000 మంది తయారైనప్పుడు ప్రభు ఏమన్నాడంటే 20,000 మంది అవసరం లేదు. ఒకవేళ మీరు 20,000 మంది పోయి యుద్ధం చేస్తే, ఆ యుద్ధంలో మీరు గెలిస్తే మీ బాహువు మిమ్మల్ని గెలిపించింది అనుకుంటారు. అవసరం లేదు. ఆ 300 మంది లేకపోయినా కూడా ఒక్క గిద్యోని చేత ప్రభు విజయాన్ని ఇశ్రాయేలుకి ఇచ్చే దేవుడుగా ఉంటున్నాడు. నా జీవితంలో కూడా ఏ ఓటమి, ఏ జీవితాల్లో పతనం, ఏ రకమైనటువంటి స్థితిలో ఉన్నావో ఈ రోజు ప్రభు వైపు తిరిగి, అయ్యా ఇదిగో నా జీవితంలో ఉన్నటువంటి బయలు విగ్రహాన్ని, అయ్యా నా జీవితంలో ఉన్నటువంటి ఈ యొక్క విగ్రహం, ఈ యొక్క దీపస్తంభం, ఈ యొక్క ఆలోచన, ఈ యొక్క స్థితి, అయ్యా ఈ యొక్క అలవాటు, అయ్యా ఈ యొక్క వేషధారణ అయినటువంటి జీవితం, అయ్యా ఈ రకమైనటువంటి నా యొక్క హృదయం నీ పాశాన్ని ఎత్తి పట్టుకుంటున్నాను. దీనిని ఈరోజు ఆయన ముందల తీసివేస్తున్నాను, పడగొడుతున్నాను. దాని స్థలంలో దేవుణ్ణి ఆరాధించేవాడు గాను, దేవుని మహింపరిచేవాడు గాను, దేవుని గణపరిచేవాళ్ళం గాను మనం తయారైనప్పుడు ప్రభు తన యొక్క విజయాన్ని ఆయన మనకు అందించే దేవుడుగా ఉంటున్నాడు. మనం విజయశాలమే, ఆయన విజయశాలి గనక మనం కూడా విజయశాలమే. కాకపోతే ఎప్పుడైతే మనము ఆయనకు వ్యతిరేకంగా జీవిస్తామో మన యొక్క విజయం కోల్పోతాం, ఓడిపోయిన వారం అవుతాం. ఎంతవరకు అయితే మనం ప్రభువుతో ఉంటామో మనం విజయశాలం. ఆయనతో సంబంధం కలిగి ఉన్నంత వరకు మనము విజయశాలం. ఆయనకు దూరంగా ఉండి మనము ఏమీ కూడా చేయలేము. ప్రభు నీతో నాతో మాట్లాడుతుంటే ప్రభు వైపు చూద్దాం. అయ్యా దేవా, నా జీవితంలో అనేక రకాలైనటువంటి విగ్రహాలు ఉన్నాయేమో, నా జీవితంలో ఏవీ లేవు కానీ ఒకటే విగ్రహం ఉందేమో. అయ్యా ఇదిగో ఈ ఒక్క విషయంలో నేను తప్పిపోతూ వస్తున్నానేమో, ఇదిగో ఈ యొక్క అలవాటేమో, ఈ యొక్క ఆలోచన ఏమో, ఈ యొక్క ఏదైనా కావచ్చు. అది నీకు తెలుసు, నీ వ్యక్తిగత జీవితానికి తెలుసు. ప్రభు వైపు తిరుగు, ఆయన బహుగా కరుణించే దేవుడు. అది తీసేసి ఆ స్థలంలో ప్రభువుకి మహిమకరంగా జీవించు. దాన్ని ప్రభు కొరకు ప్రభువుని గణపరిచే విధంగా మార్చు. దాన్ని దేవుడిని జీవితాన్ని ముట్టే దేవుడు గాను, నీకున్నటువంటి ఆ లక్షణం ఏదైతే ఉందో ఆ విజయశాలికి ఉన్నటువంటి లక్షణం, అదే గిద్యోనికి ప్రభు జ్ఞాపకం చేస్తూ వచ్చినాడు. ఏమంటున్నాడు? నీవు బలాఢ్యుడము. ఆయన పడిపోయిన స్థితిలో ఉంటే ఆ స్థితిని జ్ఞాపకం చేస్తున్నాడు. అయ్యా నువ్వు విజయశాలివి, నువ్వు ఏర్పరచబడిన వాడివి, నువ్వు బలాఢ్యుడివి, లే, గెటప్, లే. ఈరోజు అదే పిలుపు, అదే గిద్యోను పిలుపు ఈ రోజు రాత్రి నన్ను ప్రభు పిలుస్తున్నాడు. లే, నీ ఉన్న స్థితి నుంచి లే, డూ దట్, ఎళ్ళు, ఆ యొక్క బాల విగ్రహాన్ని పడగొట్టు. ఆ స్థితిలో
ఏ స్థితిలో అయితే నువ్వు దాన్ని పడగొడుతున్నావు అక్కడ ప్రభు కొరకు ప్రతిష్ఠించు దాన్ని. ఆ స్థితిలో ప్రభువుని కనపరచు. దేవుడు వాగ్దానం చేసిన దేవుడు, నమ్మదగిన దేవుడు. నీ జీవితంలో ప్రభు యొక్క ఉద్దేశం నీవు తలగా ఉండటమే కానీ తోకగా ఉండటం కాదు. అది ఆత్మీయ జీవితం కావచ్చు, శరీర జీవితం కావచ్చు, భౌతిక జీవితం కావచ్చు. ఆయన వాగ్దానం కేవలము మీ జీవితానికి కాదు, ఈ లోకంలో మనం జీవించే జీవితంలో కూడా ఈ వాంట్ us to be a channel of blessing to many. అబ్రహాం యొక్క ఒక వాగ్దానాన్ని మీరు జ్ఞాపకం చేసుకుంటే, నీవు ఆశీర్వాదంగా ఉండువు, నీ ద్వారా ప్రజలు ఆశీర్వదించబడతారు. అదే వాగ్దానం నీ నా జీవితంలో కూడా ప్రభు పరిపూర్ణం చేయాలని ఇష్టపడుతున్నాడు. కానీ ఎంతవరకు అయితే నీ జీవితంలో ఆ యొక్క బాలు విగ్రహం ఇంకా ఉందో, ప్రభు యొక్క విజయం, ప్రభు యొక్క ఆశీర్వాదం నీ జీవితంలో రాదు. ఓడిపోయిన వాడుగా ఉంటాం, ఆశీర్వాదంగా ఉండవు, తలగా ఉండవు, తోకగా ఉంటాం. సిగ్గుపడినటువంటి జీవితం. ప్రభు మన అందరి హృదయాలతోటి మాట్లాడినగాక. సమయాన్ని ప్రభు మనకి అప్పగించినందుకే ప్రభు నామానికి స్తోత్రాలు ప్రార్థించుకుందాం. నమ్మకం తండ్రి, ప్రేమ కలిగిన రాజా, మీరు మాతోటి మాట్లాడుతూ వచ్చిన విధానంకే మీకు వందనాలు. అవును దేవా, నా జీవితంలో ఉన్నటువంటి విగ్రహం నాకు తెలుసు తండ్రి. అయ్యా, మా అందరి జీవితాల్లో ఉన్నటువంటి విగ్రహాలు అయ్యా తొలగించుకొని మీ వైపు తిరిగినప్పుడు మీరు మమ్మల్ని విజయశాలుగా చేసే దేవుడిగా ఉంటున్నారు. గొప్ప విజయం, గొప్ప విడుదల అయ్యా, అవమానం నింద తీసివేసి అయ్యా రాజులైనటువంటి యాజక గుంపులుగా మమ్మల్ని ఉంచాలని కోరినారు తండ్రి. ఆ ఉద్దేశం మా జీవితంలో నెరవేర్చబడాలంటే అయ్యా, మీ యొక్క పరిపూర్ణమైన చిత్తం మా జీవితాల్లో నెరవేర్చబడాలంటే మా జీవితాలు క్రమపరచబడాలి దేవా. కడిగిన జీవితాలుగా ఉండాలి, కడిగిన పాత్రలుగా ఉండాలి దేవా. లేకపోతే మీకు మహిమ తెచ్చే వారంగా ఉండొద్దండి. ఇటు విషయాలు మా ముందరకు తీసుకొచ్చిన కృపకే నీకు వందనాలు. నన్ను క్షమించండి, మమ్మల్ని క్షమించండి. మీ వైపు తిరగటానికి అయ్యా పూర్ణ హృదయంతో మీ వైపు తిరిగి అయ్యా మీ యొక్క నామానికి ఘనత మహిమ తెచ్చేవారంగా మా జీవితాల ద్వారా మేము ఆశీర్వాదంగాను ఇతరులకు ఆశీర్వాదంగాను మీ పాత్రలుగా చేయండి. ఈ యొక్క సాయంకాల సమయంలో మమ్మల్ని అందరినీ, మా హృదయాలను మీ పాసనతలు ఎత్తి పట్టుకుంటూ మా కొరతలు, మా యొక్క పతనాలు, మా యొక్క స్థితిని అంతటిని దేవా తొలగించే కృపను అనుగ్రహించమని మీ వైపు తిరుగుతుండగా జాలి చేసుకోమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో బ్రతిమాలి అతివేనంతో వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లో బ్రదర్. సుజాత అక్క, మీరు అంశాల గురించి ప్రార్థించండి అక్క. ఓకే సిస్టర్, ప్రార్థన చేసుకుందాము. ఒక నిమిషము ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, పరిపూర్ణుడా, సర్వశక్తిమంతుడైన యేసయ్య, గొప్ప దేవుడవు, ఆశ్చర్య కార్యంలో ప్రభన తండ్రి జరిగించి వాడవు. మా ప్రార్థనకు ప్రభ జవాబునిచ్చే దేవుడవు, జీవం గల నా తండ్రి. ఈ సాయంత్రకాల సమయం మందు ప్రభ నా తండ్రి ఈ రీతిగా మేము కూడుకొనుటకు ప్రభ నా తండ్రి నీ సన్నిధిలో మా యొక్క మొరలను ప్రభ విన్నవించుకోవటానికి మాకు ఇచ్చిన యొక్క గొప్ప అవకాశం కొరకై నీకు వందనాలైనా. ఎంతో మందికి లేని ఈ ఆధిక్యత మాకు ఇచ్చినావు ప్రభ నా తండ్రి. నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నావు ప్రభా, నీకు వందనాలు. నీ సన్నిధికి రాతెగించడానికి ప్రభ మాకు ఇచ్చినటువంటి ఈ యొక్క అర్హతను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. అయోగ్యులము, బలహీనులము కానీ ప్రభ మమ్మల్ని మీ సన్నిధిలోకి పిలుచుకున్నారు నాయన. మమ్మల్ని మీరు ప్రభ నా తండ్రి జీవపు గ్రంథంలో ప్రభ మా పేర్లను మీరు రాసుకున్నారు దేవా. మమ్మల్ని మీ సన్నిధిలోనికి నడిపిస్తున్నారు. అనుదినము నీ యొక్క వాక్యం చేత మమ్మల్ని బలపరుస్తున్న దేవుడవు, ప్రతి ప్రార్థనకు చెవియొగ్గు వాడవు. ఎన్నో కార్యములు ప్రభ నా తండ్రి ఈ విజ్ఞాపనల ద్వారా నా తండ్రి మా ప్రభ టీంలో ఎన్నో కుటుంబాలకు ప్రభ మీరు గొప్ప ఆశ్చర్యకార్యాలు జరిగించి అద్భుత రీతిగా బిడ్డలందరికీ స్వస్థతను, విడుదలను ప్రభ రక్షణ కార్యం జరిగిస్తున్న దేవుడవు ప్రభ నా తండ్రి. ప్రతి ప్రార్థనకు చెవియొగ్గువాడా, ప్రార్థనలు ఆలకించేవాడా, నీకు వందనాలు తెలుస్తున్నాం. ఈ యొక్క సాయంత్రకాల సమయం అందు ప్రభ నా తండ్రి ఈ విధంగా నా తండ్రి మేము ప్రభ నా తండ్రి మేము నీకు సన్నిధిలో మొరపెట్టుకోవడానికి ఇచ్చినటువంటి అవకాశం వందనాలు ప్రభ. మా యొక్క అంశాలన్నింటిలో కోరుకో ప్రభ మేము నీ సన్నిధిలో మోకరిల్లి నన్ను సాష్టాంగపడి మొరపెట్టుకుంటున్నాం నైనా. మా దేశం కొరకు, దేశం యొక్క రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా దేశ నివాసుల కోసం, అందరి కోసం, ఎన్నో కుటుంబాలు ప్రభ చెడిపోయి పడిపోయి ఉన్న నశించిపోతున్న వారి కొరకు నువ్వు వచ్చిన దేవుడవు ప్రభ. ప్రతి వారిని వెతికి రక్షించే దేవుడవు నా తండ్రి. నాకు దేశంను కాపాడండి. ప్రజలందరికీ ప్రభా సువార్త నా తండ్రి వినిపింప చేయండి ప్రభా. సువార్థికులు, సేవకులు చేస్తున్న సేవను ఫలభరితం చేయండి. ఆత్మలను రక్షించుటకు ప్రభా మీకు కృపను, కనికరంను దయచేయమని ఎంతమంది అయితే నీ యొక్క సన్నిధిలో లిఖించబడ్డారో మా యొక్క మనుగడలు మీ యొక్క గ్రంథంలో రాసుకున్నావు కనుక
ప్రభ నా తండ్రి ప్రతి ప్రార్థనకు చెవియొగ్గే దేవుడో కనుక ప్రభ నా తండ్రి రక్షణ కార్యం గురించి ప్రార్థిస్తున్నాం నాయన. దేశాన్ని రక్షించండి, విగ్రహారాధనను మాన్పివేయండి ప్రభా, సమూలమంగా ఉన్నత స్థలములను పడగొట్టండి నాయన. అతని నీకు ఉన్నత స్థితిని ప్రభ బిడ్డలకు దయచేయండి. సజీవుడమైన దేవుడు అని తెలుసుకుంటూ మారు మనసు దయచేయండి ప్రభ. నా తండ్రి సేవకులను కూడా అదే విధంగా నా తండ్రి ఎంతమంది అయితే ప్రభా నీ యొక్క నా తండ్రి ఆత్మీయ మేలులను రుచి చూసి ప్రభా సేవలో ఫలభరితంగా ఉండి కూడా నా తండ్రి కొన్ని పరిస్థితులలో పడిపోయి ఉన్నారు నాయన. జీవము చచ్చిపోయింది ప్రభా, బ్రతికి ఉన్నారన్న మాటే గాని వారు చచ్చిన వారితో సమానంగా ఉన్నారు. దేవ వారిని రక్షించండి, పడిపోయిన ప్రతి సేవకుడిని ఉద్ధరించమని ప్రార్థిస్తున్నాం. ఇతరి నీ యొక్క సేవను మరి తిరిగి వాళ్ళు ప్రకటించుటకు ఉద్యమించుటకు సహాయం చేయండి. నా తండ్రి ప్రభా రివైవల్ వారి జీవితంలో కలుగ చేయమని ప్రార్థిస్తున్నాం నాయన. అదే విధంగా తండ్రి మరి నశించిపోతున్న ఆత్మల కోసం మా జీవితం, మా కుటుంబాలలో నా తండ్రి, మా దేశంలో, మా ప్రాంతంలో, మా బంధువుల్లో, మా ఇరుగు పొరుగు, మా బిడ్డలు, మా ప్రతి తెలిసిన వారు ప్రభా ప్రతి ఒక్కరి విషయంలో నా తండ్రి గొప్ప కార్యం జరిగించండి. ఎందుకంటే యేసయ్య నీ యొక్క రాకడ వ్యర్థం కాలేదు నాయన. నువ్వు బాలుడిగా జన్మించినప్పుడు ప్రభా నా తండ్రి నీ ఉద్దేశములు సఫలమైన నాయన. ఎందుకంటే ప్రభ నశించు దానిని వెతికి నువ్వు రక్షించుటకే వచ్చి ఉన్నావు ప్రభ. ఏసైనా అతని ప్రతి బిడ్డను మీరు ముట్టండి, ప్రతి సంఘమును బలపరచండి ప్రభ. తండ్రి సంఘంలో ప్రభ సరి అయిన వాక్య బోధన, సత్యమైన వాక్యంను చేయుటకు సహాయం చేయండి. ఆ యొక్క ప్రాస్టర్లని ప్రభ తండ్రి ఆ యొక్క సేవకులని అభిషేకించండి, ఈ వాక్య జ్ఞానం చేత నింపండి నాయన. పరిశుద్ధాత్మ అభిషేకంతో ప్రభ సేవ చేయుటకు, నశించిపోతున్న ప్రతి ఆత్మను రక్షించుటకు సంఘంను ఉజ్జీవపరచండి. నా తండ్రి నీ యొక్క గొప్ప కార్యములు సంఘంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం. అదే విధంగా నా తండ్రి ఈ మినిస్ట్రీస్ లో ప్రభ కేబిఎం కల్లం బైబిల్ ప్రాఫిటిక్ మినిస్ట్రీస్, ఈ మినిస్ట్రీస్ లో ప్రభ ప్రాఫెసీస్ రావాలా, అతని ప్రవచనాలు జరగాల ప్రభ. అతని గొప్ప కార్యం జరిగించండి. సేవకులందరినీ మీరు బలపరచండి. యవనస్తులు ప్రభ అతని సేవలో బలంగా సేవ చేస్తున్నప్పుడు ఏసీ అతని వారందరినీ మీ యొక్క హస్తములకు అప్పచెప్తున్నాం దేవా. ప్రతి ఒక్క బిడ్డ ఎక్కడెక్కడైతే సేవలో వెళ్తున్నారో ప్రభ, ఏ మారుమూల ప్రాంతాలకు వెళ్ళినా వారిని ప్రభ మీరు తోడుకొని వెళ్ళండి, తోడుకొని నడిపించండి నాయన. అడుగుపెట్టు ప్రతి స్థలంలో కార్యంలో ఆశ్చర్య క్రియలు, గొప్ప కార్యములు జరిగించండి ప్రభ. తండ్రి ఈ యొక్క మినిస్ట్రీస్ లో చేస్తున్న ప్రతి విజ్ఞాపన ప్రార్థన ఆలకించి ప్రతి ఒక్క బిడ్డ నా తండ్రి ప్రభ నీ యొక్క చిత్తానుసారంగా నా తండ్రి సేవలో ప్రభ నిలబడుటకు నా తండ్రి మీరు సహాయం చేయండి. చెప్పుడు మాటలు వినకుండా ప్రభ తండ్రి అప్పుడు బోధల వైపు వెళ్లకుండా సత్యవాక్యం ప్రచారం చేయటకు నాయన నీకు ఆత్మాభిషేకం ప్రతి ఒక్కరికి రెండంతలుగా దయచేయమని నీకు కృపలో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం నా ప్రభ. నా తండ్రి అదే విధంగా ప్రభ సంతానం లేని వారి కోసం ప్రార్థిస్తున్నాం, ఉద్యోగం లేని వారి కోసం ప్రార్థిస్తున్నాం, వివాహములు కాని వారి కోసం ప్రార్థిస్తున్నాం. అదే విధంగా నా తండ్రి ప్రభ చిన్న బిడ్డలు యవనస్తుల కోసం ప్రార్థిస్తున్నాం నైనా. ప్రతి వారి అవసరతలు ఎరిగిన దేవుడు, ప్రతి ఒక్కరి అక్కర్లను ప్రభ నువ్వు జవాబునిచ్చే దేవుడు. ఎవరెవరి విషయంలో ప్రభ మీరు మీకు చిత్తంలో జరిగించాలనో ప్రభ ప్రతి కార్యం మీరు జరిగించండి. అవి వివాహం కాని వారి విషయంలో నా తండ్రి వారికి సరి అయిన భాగస్వామి ప్రభ మీరు ఏర్పరిచిన భాగస్వామిని దయచేయండి ఆయన. మీరు తీసిన ప్రకటెముకను ప్రభ ప్రతి ఒక్క పురుషుడికి అదంటే అదేవిధంగా మీరు ఏర్పరిచినటువంటి హవ్వను ప్రతి ఒక్క పురుషుడికి దయచేయండి. అదేవిధంగా అవ్వకు కూడా ప్రభ మీ చిత్తంలోని ప్రభ ఆదాము దయచేయండి నాయన. ప్రభ నా తండ్రి శోధనలో పడిపోకుండా ప్రభ నా తండ్రి తప్పటడుగులు వేయకుండా ప్రభ బిడ్డలను కాపాడండి, చిన్న బిడ్డలను కాపాడండి. బాల్యం నుంచే నీ అందు ఎదుగుటకు ప్రభ నీ యొక్క పరిశుద్ధాత్మలో ప్రభ నడిపించండి ప్రభ. బిడ్డలను అభిషేకించండి, నా యేసయ్య జ్ఞానంతో నింపండి, అతని వివేచనతో పెరుగుటకు కృప చూపించండి. చదువులలో ప్రభ వారి ఆరోగ్య విషయంలో కాపాడండి. యవనస్తులను కూడా ప్రభ మీరు ముఖ్యంగా నా తండ్రి ముట్టండి ప్రభ. నా విమోచకుడు యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు అని నీ వాక్యం సెలవిస్తుంది. తొట్టిలను ఇయ్యకుండా మీ పాదములను పట్టుకొని వాడు. నా దేవ నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా బిడ్డల పట్ల ప్రార్థిస్తున్నాం, మా యవనస్తుల పట్ల ప్రార్థిస్తున్నాం. అతని ప్రతి ఒక్కరిని మీ యొక్క రెక్కల చాటున భద్రపరచుకోనమని, సాతాను శక్తుల నుంచి ప్రభ బిడ్డలను రక్షించమని ఏసయ్య నా తండ్రి ప్రతి తల్లిదండ్రులు ప్రార్థన పూర్వకంగా బిడ్డలను నీకు సమర్పించుకోవాలా. నా తండ్రి నీ యొక్క సేవలో వాడబట్టుకు సహాయం చేయండి. నా తండ్రి ఆర్థిక ఇబ్బందులు మరి ఎన్నెన్నో విషయాలలో ఆరోగ్య విషయంలో నా తండ్రి ఆత్మీయ రీతిగా శారీర రీతిగా ప్రభ నా తండ్రి గుంటిగా నా తండ్రి కృంగిపోయి నశించిపోతున్న సంసారంలో కుటుంబాలు నాయన
ముట్టండి ప్రభ, ఆర్థిక ఇబ్బంది నుంచి బయటపడేయండి నాయన. వారి పట్ల ప్రభ నూతన కార్యములు మీరు జరిగించండి నా తండ్రి. వారి ద్వారా ప్రభ మీరు మహిమ పొందాలి యేసయ్య. ప్రతి కుటుంబం గురించి ప్రార్థిస్తున్నాం నా తండ్రి. ప్రతి ఒక్క కుటుంబంలో నా తండ్రి వాక్య ధ్యానము, ప్రార్థన, కుటుంబ ప్రార్థన జరగాలి నాయన. శాంతి సమాధానంతో ప్రతి ఒక్క బిడ్డను మీరు బలపరచండి. ప్రతి ఒక్కరి విషయంలో నా తండ్రి మీరు ప్రత్యేకమైన శ్రద్ధ కలిగి ఉన్నారు ప్రభ. ఏవిని కూడా నువ్వు విడిచిపెట్టు వాడవు కావు నా తండ్రి. నీ యొక్క సన్నిధికి వచ్చిన ప్రతి వారిని హక్కున చేర్చుకునే దేవుడవు, నీకు వందనాలు. నా ప్రభుడవు, నా రక్షకుడవు, నా విమోచకుడవు, నీకు గొప్ప కార్యములను జరిగించే సామర్థ్యం గల దేవుడవు. ఎందుకంటే నీవు తప్ప వేరు దేవుడు ఈ లోకంలో లేరు నాయన. కుటుంబాలను కాపాడండి. ప్రతి ఒక్కరి బిడ్డల విషయంలో మీరు సహాయం చేయండి అతన్ని. ప్రత్యేకంగా ప్రార్థనలు కోరుతున్నటువంటి సిస్టర్స్ ప్రభా బ్లెస్సీ సిస్టర్ విషయంలో, దక్షకు సిస్టర్ విషయంలో ప్రార్థిస్తున్నాం నాయన. ఆ బిడ్డలకు ప్రభా సరి అయిన ఆరోగ్యం దయచేయండి నా తండ్రి. బ్లెస్సీ సిస్టర్ కి మరి కంటి చూపు విషయంలో నా తండ్రి విజన్ కరెక్షన్స్ జరగాలనైనా, కుటుంబం కూడా రక్షణలోకి రావాలి ప్రభా. కార్యం జరిగించండి, పరిశుద్ధాత్మ కార్యము ఈ బిడ్డల జీవితాల్లో జరిగించండి. దక్షకు సిస్టర్ కి ప్రభా నా తండ్రి షుగర్ సిస్టమ్స్ అన్ని ప్రభా నార్మల్ లోకి రావాలా, ఇన్సులిన్ రిలీజ్ కావాలా, ఆ ప్యాంక్రియాటిక్ ప్రాబ్లమ్స్ ని సరి చేయండి నాయన. నీకు కృపలో ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోనండి. అదే విధంగా యేసయ్య నా తండ్రి నందన్ సాయి విషయంలో ప్రార్థిస్తున్నాం. ఈ బిడ్డకు ఉన్నటువంటి ఆ యొక్క నా తండ్రి న్యూమోనిక్ ప్రభా అటాక్ నుంచి కాపాడండి. బిడ్డలను సహాయం చేయండి. ఆ బాబుని ముట్టండి సంపూర్ణంగా. ఆ యొక్క మంత్ర చీకటి శక్తులు, అంధకార దుష్ట సంబంధమైన ప్రతి క్రియ బిడ్డ జీవితంలో నుంచి కాలిపోవాలా, పారిపోవాలా. ఏసియా కార్యంలో జరిగించండి. మహిమ గలని ఈ కార్యంలో కుటుంబం అంతా చూసి రక్షణలోకి రావాలనైనా సాక్ష్య బిడ్డలుగా నిలబెట్టండి. శృతి సిస్టర్ విషయంలో కూడా ప్రార్థిస్తున్నాం. గాల్ బ్లాడర్ లోని ఆ స్టోన్స్ కరిగిపోవాలా, సర్జరీ లేకుండా ప్రభ స్వస్థత కలగాల, కార్యం జరిగించండి. అదేవిధంగా ఈ బిడ్డల కుటుంబాలన్నిట్లో రక్షణ కార్యం అతన్ని మీరు జరిగించే సాతాను బంధకాల నుంచి బిడ్డలను విడుదల ప్రకటిస్తున్నాం. ఏసియా మీరు కార్యాలు జరిగించండి, మహిమ మీకు కలుగును గాక. గిద్యోని విషయంలో కూడా ప్రార్థిస్తున్నాం నాయన. అతని యొక్క నెక్ ప్రాబ్లం, ఆ స్పాండిలైటిస్ సమస్యని ప్రభాని కరెక్షన్ చేయండి యేసయ్య. ప్రతి నరమును ఎముకను ముట్టండి, జీవంను పోయండి ప్రభు. ప్రతి బిడ్డ జీవితంలో తండ్రి గొప్ప కార్యము చేస్తున్న వాడవునైనా, సాక్షులుగా నిలబెడుతున్న దేవుడవు ప్రభ. అంధకార శక్తులను బంధించి అతని కుటుంబాలలో జీవంను ప్రభ పరిశుద్ధాత్మ శక్తిని మీరు విడుదల చేస్తున్నందుకు మీకే వందనాలు చెల్లిస్తున్నాం. లక్ష్మమ్మ సిస్టర్ విషయంలో అతని ఫైబ్రాయిడ్స్ విషయంలో సహాయం చేయండి. ఎలాంటి యూరినరీ ఇన్ఫెక్షన్స్ రాకుండా బిడకు ప్రభ సంపూర్ణ స్వస్థత ప్రకటిస్తున్న యేసు నామంలో బిడకు ప్రభ కార్యం జరిగించండి. ప్రమిళమ్మ సిస్టర్ విషయంలో కూడా తండ్రి ఆ గొంతులో ట్యూమర్స్ ప్రభ తండ్రి ఏమేమి ఉన్నాయో ప్రభ ప్రతి ముట్టండి, స్వస్థపరచండి. కుటుంబ రక్షణలో జ్ఞాపకం చేసుకోండి. ఆ బిడ్డగో పాప విషయంలో కూడా ప్రార్థిస్తున్నాం. ఆ యొక్క నర్వస్ వీక్నెస్ నుంచి ప్రభ తండ్రి సంపూర్ణ స్వస్థత ప్రకటిస్తున్నాం. నడినెత్తి నుంచి అరికాల వరకు ప్రభ ప్రతి అవయవంను ముట్టండి. చిన్న బిడ్డని రక్షణలో నడిపించండి. స్వస్థతలో ప్రభ తండ్రి ఆరోగ్యంతో సమాధానంతో నింపమని ప్రార్థిస్తున్నాం. సుందర బ్రదర్ విషయంలో నా తండ్రి ఆ యొక్క వ్యసనాల నుంచి ప్రభా ఆల్కహాలిక్ డిజార్డర్స్ నుంచి బిడ్డను కాపాడండి, సహాయం చేయండి, రక్షించండి. మీరు గొప్ప కార్యం బిడ్డల జీవితాల్లో జరిగించి మారు మనస్సు దయచేసి రక్షణ తండ్రి కుటుంబానికి అందించమని ప్రార్థిస్తున్నాం. రేణుకా సిస్టర్ విషయంలో ప్రభా బలంగా ప్రార్థిస్తున్నాం నాయన. అతని సేవలో ఆటంకం రాకుండా ప్రతి విధమైనటువంటి ఆ డైజెషన్ ప్రాబ్లమ్స్ ని సరిచేయండి. ఆ బిడ్డ ప్రభ సంపూర్ణమైన ఆరోగ్యంతో నతండి ఉజ్జీవంతో ప్రభ నతని సేవలో ప్రభ సమాధానంతో ఉండుటకు కృపలో జ్ఞాపకం చేసుకోండి. కుటుంబం అంతటినీ కూడా మీరు కాపాడండి. అంధకార మంత్ర చీకటి శక్తులు, దురాత్మ సమూహాలు ఆ యొక్క కుటుంబాన్ని ముట్టకుండా ఏసియా నీ దూతల కాపుదలతో నడిపించండి. దేవి సిస్టర్ విషయంలో కూడా ప్రార్థిస్తున్నాం. అదే నా బిడ్డకున్నటువంటి ఫైబ్రాయిడ్స్, ట్యూమర్స్ ప్రభ ఏమేమి ఇన్ఫెక్షన్స్ ఉన్నాయో బాడీలో అన్ని యేసు నామంలో కాలిపోను గాక. నీకు కృపల బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. ఆ బిడ్డ భర్తను కూడా మీరు మార్చుకోనండి. నా ప్రభ విశ్వాసురాలైన భర్త మూలంగా భర్త రాబట్టబడతాడు ప్రభ. బిడ్డ ప్రార్థనల ద్వారా నా తండ్రి ఆ భర్తని మార్చండి, రక్షణలో నడిపించండి, కుటుంబంలో సమాధానమును కలుగ చేయండి నాయన. సరిత సిస్టర్కి ఉన్నటువంటి ఆ బ్లడ్ క్యాన్సర్ విషయంలో కార్యం జరిగించు ప్రభ. నా తండ్రి ప్రతి ఒక్క ఎముకను నరమును ముట్టినట్టుగానే మూలుగను ముట్టండి ప్రభ. ఆ యొక్క క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్ ఆ యొక్క రక్త కణాలలో నుంచి పోవును గాక ప్రభ. కార్యం జరిగించండి. నీ యొక్క దెబ్బల చేత సంపూర్ణ స్వస్థత మాకు ప్రకటించిన దేవుడు ప్రభ. మేము స్వస్థతను పొందుకొనుటకు మా యొక్క హృదయంలో బలపరచండి, ఆత్మలను ప్రభను మమ్మల్ని సిద్ధపరచండి. శివదాస్ బ్రదర్ విషయంలో కూడా బ్లడ్ క్యాన్సర్ ని ముట్టండి, బిడ కోలుకోవాలా అతని రక్షణ నడిపించండి. లక్కీ పాప విషయంలో బోన్ గ్రోత్ విషయంలో కార్యం జరిగించండి.
ఇక్కడితో ఆ బోర్ గ్రోత్ ఆగిపోవాలా. ఆ బిడ్డకు ఎలాంటి ఫ్యూచర్ సమస్యలు రాకుండా ప్రతి కాంప్లికేషన్స్ నుంచి బిడ్డని హీల్ చేయమని ప్రార్థిస్తున్నాం. నాగేశ్వర వదలుకున్నటువంటి ఆ యొక్క న్యూమోనియా ప్రాబ్లమ్, కిడ్నీ ప్రాబ్లమ్స్ నుంచి తండ్రి ముట్టండి, స్వస్థపరచండి. సంపూర్ణ రక్షణతో ఆ బిడ్డలని, ఆ కుటుంబాలని నింపమని ప్రార్థిస్తున్నాం. రమేష్ బ్రదర్ విషయంలో ప్రార్థిస్తున్నాం. నా తండ్రి భయంకరమైన వ్యసనాలతోటి ఆరోగ్యం పాడు చేసుకున్నాడు. నా ప్రభావ నా తండ్రి ఆ బిడ్డకున్నటువంటి ఆ డిప్రెషన్ నుంచి సంపూర్ణ విడుదల ప్రకటిస్తున్నాం. రక్షణ కార్యం జరిగించండి. మీ యొక్క మహిమ గల కార్యంలో ఈ బిడ్డలందరూ చూచున్నట్లు వారి మనోనేతలను మీరు వెలిగించి గొప్ప కార్యంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం. నా ప్రభ నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డను నా తండ్రి మీరు ముట్టినందుకు, మీరు స్వస్థత కార్యం జరిగిస్తున్నందుకు, సాక్ష్య బిడ్డలు వాళ్ళని నిలబెడుతున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. సమస్త ఘనత మహిమ ప్రభావములు మీకే కలుగును గాక. యేసయ్య ఈ రాత్రికాల సమయం అందు ప్రభ నా తండ్రి ఈ ప్రార్థనలన్నింటినీ ఆలకించే జవాబులు మీరు ఇస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ యేసయ్య శక్తి కలిగిన నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్ అక్క. రవి బ్రదర్ మీరు బ్లెస్సింగ్స్ ఇవ్వండి బ్రదర్. ఓకే. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సమాధానం, నడిపింపు మనకందరికీ, కేబీపీఎం గ్రూప్ లో బ్రదర్ సిస్టర్ కుటుంబీకులందరికీ, ఇంకా ఈ ఆరాధనలో పాల్గొనుకున్న కుటుంబాలకి, నిత్యం విజ్ఞాపన ప్రార్థన చేసిన కుటుంబీకులందరికీ, ప్రతి సంఘానికి, సకల పరిశుద్ధులందరికీ సదాకాలం తోడైనను గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ సిస్టర్ బ్రదర్స్ అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ బ్రదర్స్. ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైజ్ లార్డ్ సిస్టర్ అందరికి ప్రైజ్ లార్డ్. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్స్ అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అందరికీ, సిస్టర్స్ అందరికీ.